ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి గురించి మీరు వింటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ చీపురు కట్టలు తిరిగేసి మరి వాడి ఇంటికి పోయి మరి ఉరికిచ్చి కొడుతుంది. సో అటువంటి మృగం తెలంగాణలో ఇటువంటి పర్సన్లు కూడా బతుకుతున్నారు అబ్బాయి అన్న ఫీలింగ్ మనకు వచ్చేలాగా చేస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వ్యక్తి ఎన్ఎస్యుఐని అడ్డు పెట్టుకొని ఎన్ఎస్యుఐలో చేరి ఆ యూత్ని ఈ యూత్ని చెడగొట్టి మోసాలు చేసి వాళ్ళతోటి బిల్లులు కట్టించుకొని బ్లాక్మెయిల్ చేసి అంచెలంచెలుగా నరరూప రాక్షసుడి కన్నా కూడా క్రూరాది క్రూరమైనటువంటి మృగంగా ఎదిగాడు. ఎన్ఎస్యుఐతోనే ఆపేసిండు శ్రావ్య లేదు. ఇతని చరిత్ర మన దేశం అంటే కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ దాకా చేరింది అన్నట్టు. ఇప్పుడు సెంట్రల్ ఎవరున్నారు? ఎస్, బీజేపీ పార్టీ. దేశం మొత్తం ఆ ఇద్దరు వైపు చూస్తుంది. ఎవరా ఇద్దరు? ఒకరు నరేంద్ర మోదీ అయితే ఇంకొకరు అమిత్ షా, మన భారతదేశ ప్రధానమంత్రి ఒకరు, మన భారతదేశ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఒకరు. ఇంత గొప్ప నాయకులు ఉన్నటువంటి బీజేపీ, ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి బీజేపీ ఇటువంటి ఒక కుక్కని అంటే అమ్మాయిలని మోసం చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతోటి పైసలు వేయించుకొని డిఫెండర్ల లాంటివి బండ్లను కొనుక్కున్నటువంటి చింతికాడ ఇప్పుడు నేను చెప్తున్నా భయ్యా. మీకు తెలుసు శ్రావ్య ఏ స్టోరీ చేసినా ఎటువంటి ఆధారం లేకుండా ప్రూఫ్స్ లేకుండా ఒక లీడర్ మీద ఇంత డైరెక్ట్గా అభాండాలు వేయదు. ఈ స్టోరీ చూసిన తర్వాత బీజేపీ కార్యకర్తలు నన్ను తిట్టుకోవచ్చు భయ్యా, కానీ బీజేపీ పార్టీ ఏం చెప్తుంది? మహిళలను గౌరవించండి అని చెప్తుంది, భారత మాతను గౌరవించమని చెప్తుంది, అమ్మాయిలను ఆడబిడ్డలను చేతులెత్తి మొక్కమని చెప్తుంది. మీరు చెప్పండి, చేతులెత్తి మొక్కమని చెప్పేటువంటి బీజేపీ పార్టీలో ఇటువంటి నరరూప రాక్షసులు ఉండొచ్చా? రేపటి రోజున తెలంగాణ బీజేపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని బీజేపీ కార్యకర్తలకు అనిపించట్లేదా? ఎస్, ఎగ్జాక్ట్లీ పాయింట్లోకి వస్తున్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నావు శ్రావ్య అంటే బీజేపీ నేషనల్ బీజేవైఎం ట్రెజరర్ టీమ్ సాయి అంటే పిఎం సాయి ప్రసాద్ గురించి నేను మాట్లాడుతా ఉన్నా. టీమ్ సాయికి ముందు టీం అని ఎవడు పెట్టిండు అంటే ఎంతమంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి, ఎంతమందికి డ్రగ్స్ ఇచ్చి, ఎంతమందికి మత్తు పదార్థాలు ఇచ్చి, వాళ్ళ భర్తల దగ్గర ఇరికిచ్చి, స్విగ్గీలలో ఆర్డర్లు పెట్టి, ముచ్చమటలు పట్టించి, అదే ఒక లేడీ అని కూడా చూడకుండా బెల్ట్ తీసుకొని కొట్టి వస్తావా చస్తావా అని చెప్పి అనునిత్యం టార్చర్ పెట్టేటువంటి టీమ్ సాయి గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నా. నిజం నిక్కచ్చిగా ఇంత ధైర్యంగా బయట పెడుతున్నా. ఈ విషయం బయటపెట్టిన తర్వాత టీమ్ సాయి లాంటి వాళ్ళు వచ్చి నన్ను చంపేయచ్చు, నడి రోడ్డు మీద హత్య చేయొచ్చు, లేకపోతే మీ బీజేపీ లీడర్సే నాకు కాల్స్ చేయొచ్చు. మీ అందరికి కూడా తెలుసు, నేను నరేంద్ర మోడీ గారినైనా అమిత్ షా గారినైనా చాలా గౌరవిస్తా. వీడి ఆగడాలు ఇక్కడితో ఆగలేదండి. ఎక్కడి దాకా పోయిందంటే మన సెంట్రల్ హోమ్ అఫైర్స్ వరకు కూడా పోయింది. ఎందుకు సరే, ఎందుకు ఎక్స్క్లూజివ్గా టీమ్ సాయి గురించి మాట్లాడుతున్నావు? ఎప్పుడు లేని బీజేవైఎంలో ఒక నేషనల్ ట్రెజరర్ గురించి ఇంత దమ్ముండి నువ్వు బయట పెడతా ఉన్నావు. పెద్ద పెద్ద సంఘ నాయకులతో వీళ్ళు తిరుగుతూ ఉంటాడు, పెద్ద పెద్ద సంఘ సంస్కర్తలతో తిరుగుతూ ఉంటాడు, ఆర్ఎస్ఎస్తో తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ వాళ్ళని కూడా చెడగొడుతూ వాళ్ళ ముందర మంచోళ్ళగా నటిస్తూ వెనకాల చేసేటువంటి పనులని అడ్డమైన వ్యవహారాలన్నీ కూడా చేసి ఆఖరికి అమిత్ షా దగ్గర నుంచి మొదలుకొని తెలంగాణలో ధర్మపురి అరవింద్ పేరు వరకు కూడా ఇష్టం వచ్చినట్టు తాగి వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళ బినామీల గురించి బయట తాగి వాగేటువంటి ఒక రాక్షసుడు గురించి నేను చెప్తున్నా. దయచేసి ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేయాలి. ఎవరి దాకా షేర్ చేయాలి? నరేంద్ర మోడీ, అమిత్ షా, నేషనల్ బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్
సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్కి ఈ వీడియోని షేర్ చేయండి. బీజేపీ యొక్క బంగారు భవిష్యత్తుకు ఇటువంటి నరరూప రాక్షసులు ఆద్యం పోయొద్దు అని ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత వహించి ఇతని వీడియోని వైరల్ చేయాల్సిందిగా నా బీజేపీ సోదరులకు, తెలంగాణ ప్రజలకు, ప్రతి ఇంటి తెలంగాణ ఆడబిడ్డకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎంతోమంది మహిళలు వీడి వల్ల బాధపడుతున్నారండి. ఎంతోమంది మహిళలు వీడి వల్ల బాధపడుతున్నారండి. ఎంతో మందిని ఇప్పటి కూడా బ్లాక్మెయిల్ చేసి వీడి టార్గెట్ ఒక్కటే, డబ్బున్న మహిళలను ఎరవేసి వాళ్ళ ముందర బిల్డప్ ఇచ్చేసి వాళ్ళ ముందర స్టైల్ కొట్టి అది ఇదని ఫ్లడ్ చేసి వాళ్ళకే తెలియకుండా వాళ్ళ వీడియోలను తీసి వాళ్ళకి మత్తెక్కించి వాళ్ళని అనుభవించి ఆ వీడియోలను ఫ్యామిలీస్లో బయట పెడతామని చెప్పి బెదిరించి టార్చర్ పెట్టి మళ్ళీ వాళ్ళ డబ్బులతోనే ఊరేగుతూ వాళ్ళనే బెల్ట్ తీసుకొని కొట్టేటువంటి సైకో నా కొడుకు ఈ టీమ్ సాయి. ఎవరితో మాట్లాడుతున్నారు, సో వాళ్ళ సీక్రెట్స్ ఏంటి అన్నీ తెలుసుకొని ముందే వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ దగ్గర నుంచి వాళ్ళ లంచ్ ఎక్కడ, వాళ్ళ డిన్నర్ ఎక్కడ, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అన్నీ తెలుసుకొని అక్కడ ప్రత్యక్షమయ్యే వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే ఈ టీమ్ సాయి అలియాస్ పిఎం సాయి ప్రసాద్ అలియాస్ బచ్చా సాయి. సో ఎంతో మంది బాధితులు. ఇప్పుడు ఇది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇష్యూ, ఇది ఒక నేషనల్ ఇష్యూ. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి సమాచారాలు, అమిత్ షాకి సంబంధించినటువంటి సమాచారాలు కావచ్చు, ఆస్తి వివరాలు కావచ్చు, లావాదేవీలు కావచ్చు, వాళ్ళ కొడుకు గురించి వివరాలు కావచ్చు, వీడు అతీత శక్తులకు అందిస్తున్నట్టు కూడా ఓకే టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో అందుకే నేను దయచేసి ఇది ఎక్కడ ఇవ్వదలుచుకోలేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి పిఎంఓ ఆఫీస్లో ఇవ్వబోతున్నాను. ఎందుకంటే తెలంగాణ లీడర్స్ అందరూ కూడా పిఎం సాయి చేతుల్లో ఉన్నారు. ధర్మపురి అరవింద్ ఇతనికి బాగా క్లోజ్ అట. ఇతను చెప్పుకుంటాడు, మరి నాకు తెలియదు. ధర్మపురి అరవింద్ ఇతనికి బాగా క్లోజ్ అట. ఇతను సిట్టట, స్టాండ్ అంటే స్టాండ్ అట, పెగ్గుమేటట. అంటే రాత్రిపూట కూర్చొని తాగుతాడట, బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మళ్ళీ అదే ధర్మపురి అరవింద్ గురించి ఇష్టం వచ్చినట్టు వాగుతాడట. మరి దయచేసి మరి తెలంగాణ లీడర్స్ని వీడి భవిష్యత్తును తీసుకెళ్ళి, వీడి చిట్టా తీసుకెళ్ళి తెలంగాణ లీడర్స్ చేతిలో పెడితే వాళ్ళు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. అందుకే వీడిని నేషనల్ లెవెల్లో బట్టలు చించి రోడ్డు మీద నించోబెట్టాలి. ప్రజలారా, ఒక ఆడకూతురు జోలికి వస్తేనే వాడికి బడిత పూజ చేస్తాం, ఒళ్ళంతా కర్రు కాల్చి వాతలు పెట్టి పంపిస్తాం. ఒక అత్యాచారం చేస్తేనే మన తెలంగాణ బిడ్డలే కాదు యావత్ దేశం మొత్తం కూడా అటువంటి కుక్కలను రోడ్ల మీద ఉరిదీయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. మరి ఇటువంటి ఆడవాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకున్నటువంటి సెంట్రల్ ఇంటెలిజెన్స్తో ఆడుకునేటువంటి ఇటువంటి కుక్కలను ఏం చేయాలి? ఇటువంటి ఒక మనిషి గురించి ఎంక్వైరీ చేయకుండా బీజేవైఎం ట్రెజరర్గా పెట్టినటువంటి నేషనల్ బీజేపీ పర్సన్స్ని ఏ రకంగా నేను పొగడాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా మించిపోయింది తెలియదు. వీడి గురించి ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం మాత్రం కాదు. రోజుకొక ఎపిసోడ్ టీమ్ సాయి ఫైల్స్ ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీలో చూడండి. ఈ కుక్క ఏడ కనబడితే ఆడ కొడతారా, ఏం చేస్తారో ఇక మీకే వదిలేస్తా ఉన్నా. బట్ దయచేసి మీ దగ్గర ప్రూఫ్ ఉందా, అది ఉందా అని కమెంట్స్ పెట్టకండి మిత్రమా. ఎందుకంటే అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఏ ప్రూఫ్ లేకుండా ఎటువంటి వీడియో ఓకే టీవీ ఇప్పటి వరకు చేయలేదు, చేయబోదు కూడా. ఎనీ పార్టీ, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, నేషనల్ లీడర్ అయినా, ఆఖరికి రౌడీ అయినా, గజ దొంగ అయినా కుండ బద్దలు కొట్టినట్టు వాళ్ళ విషయాలు బయటపెట్టే దమ్ము నాకుంది. కానీ ఈ వీడియోను షేర్ చేసే దమ్ము మీకుందా? ఉంటే షేర్ చేయండి. నరేంద్ర మోడీ అమిత్ షా వరకు వెళ్ళేటట్టు, వాడి పదవి ఊడి ఆడవాళ్ళ ఉసురు వాడికి తగిలేటట్టు తరిమి కొట్టండి, ఉరిమి చూడండి, అసలైన భారతీయులు అని మీరు అనిపించుకోండి అని చెప్పి బీజేపీ కార్యకర్తలు, నా తెలంగాణ ప్రజలు అందరికీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ ఆర్య.